హలో ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రీరౌటెడ్ రెసిపీస్. ఇది అట్లాంటా ట్రావెల్ బ్లాగ్. మేము అట్లాంటాలోని మెయిన్ అట్రాక్షన్స్ అయిన కోకోకోలా మ్యూజియం అండ్ అక్వేరియం చూడడానికి వచ్చేసాం. ఇవి రెండు అట్లాంటా డౌన్టౌన్లోనే ఉన్నాయి. అండ్ కోకోకోలా ఫ్యాక్టరీ వాళ్ళే అక్వేరియంకి ల్యాండ్ డొనేట్ చేశారంట. మేము డౌన్‌టౌన్‌కి రావడానికి శాండీ స్ప్రింగ్స్ నుండి మెట్రో ట్రైన్ తీసుకున్నాం. దీన్ని ఇక్కడ మార్తా అంటారు. మేము దిగిన స్టేషన్ నుండి 0.5 మైల్స్‌లో ఈ 2 అట్రాక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం కోకోకోలా కంపెనీని చూసేద్దాం రండి. యాక్చువల్లీ ఇది కోకోకోలా కంపెనీ కాదు, వరల్డ్ ఆఫ్ కోకోకోలా. అంటే కోకోకోలా కంపెనీకి సంబంధించిన ప్రత్యేక మ్యూజియం. ఇది కోకోకోలా బ్రాండ్ హిస్టరీని, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్‌ని అండ్ వాళ్ళ వరల్డ్ వైడ్ ప్రమోషన్‌ని చూపిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా మొదటగా 19th సెంచరీలోనే తయారైన మొదటి కోకోకోలా నుండి ఇప్పటి వరకు వచ్చిన చేంజెస్ అన్నీ చూడొచ్చు. ఈ మ్యాప్ చూస్తే మనకు అర్థమవుతుంది మనం ఎటెళ్ళాలో. రండి వెళ్ళిపోదాం. ఈరోజు ఫ్రైడే అయినా చాలామంది వచ్చారు చూడడానికి. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదా, అందుకేనేమో. మేము ఆల్రెడీ మా పాసెస్ ఆన్లైన్లోనే తీసుకున్నాము. సో ఇక్కడ చూపించి లోపలికి ఎంట్రీ పోవచ్చు. ఎంట్రన్స్‌లోనే పెద్ద పెద్ద కోకోకోలా బాటిల్స్‌ని అట్రాక్షన్స్ కోసం పెట్టారు. అందరూ అక్కడ నుంచొని ఫోటోస్ తీసుకుంటున్నారు. మేము ఆల్రెడీ లేట్‌గా వచ్చాం కాబట్టి ఇంకా ఫోటోస్ ఏం తీసుకోలేదు. జస్ట్ నేను అట్లా వీడియో క్యాప్చర్ చేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. ఇప్పుడు మేము కోకోకోలా సినిమా థియేటర్‌లోకి వెళ్తున్నాము. ఇక్కడ కోకోకోలా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏ దేశాల్లో అయితే కోకోకోలా అమ్ముతున్నారో వాళ్ళ ప్రమోషన్స్, వాళ్ళ బ్రాండ్, వాళ్ళ లోగో, వాళ్ళ డిజైన్ అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. చాలా ఇన్ఫర్మేటివ్ అది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి.
కోకోకోలా థియేటర్‌లో మనకి కోకోకోలా స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు వచ్చిన యాడ్స్ అన్నిటిని వేశారు. ఇక్కడ వీడియో తీయకూడదు. అందుకే నేను తీయలేదు. నెక్స్ట్ బయట ఒక ఆడిటోరియం ఉంది. ఆ ఆడిటోరియంకి రైట్ సైడ్‌లో ఈ కోకోకోలా డ్రింక్ ఫార్ములాని స్టోర్ చేసిన వాల్ట్ ఉంది. వాల్ట్‌లోకెళ్ళిపోదాం రండి. ఈ ఫార్ములాని ఇప్పటి వరకు చాలా సీక్రెట్‌గా ఉంచారంట. అదే ఫస్ట్ కోకోకోలా బాటిల్. ఇదంతా వాల్ట్ లోపల. సో, అందరూ లోపలికెళ్ళగానే అలా ఒక 3 వీడియో టైప్‌లో ప్లే చేశారు. చాలా బావుంది. ఇదే ఆ వాల్ట్. అందరూ వాల్ట్ దగ్గర నుంచొని పిక్చర్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మనం టేస్టింగ్ సెక్షన్‌కి వచ్చేసాము. ఇక్కడే చాలా రకాల కోకోకోలా డ్రింక్ ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయి. అన్ని కంట్రీస్‌కి సంబంధించినవి కూడా ఉన్నాయి. మన థమ్స్ అప్ కూడా ఉంది. ఎంతైనా థమ్స్ అప్ ఇండియాలో తాగితేనే చాలా బావుంటుంది. ఇంకా ఇది కోకోకోలా స్టోర్. ఇక్కడ సోవెనిర్స్ ఉన్నాయి. సో, మేము వెళ్ళి ఒకటి షాప్ చేసుకొని బిల్ పే చేసి బయటకొచ్చేసాం. ఆపోజిట్‌లో కనిపిస్తుంది అక్వేరియం. రండి అక్వేరియంకి వెళ్ళిపోదాం. జార్జియా అక్వేరియం వరల్డ్ ఫేమస్ అక్వేరియం. వరల్డ్ మొత్తంలోనే ఉన్న ఎన్నో ఫేమస్ అక్వేరియంస్‌లో ఇది కూడా ఒకటి. అండ్ అట్లాంటాస్ వన్ ఆఫ్ ది మెయిన్ అట్రాక్షన్ కూడా. 2005లో దీన్ని స్టార్ట్ చేశారంట. అప్పుడు అరౌండ్ 60 సీ యానిమల్స్‌ని తీసుకొచ్చి ప్రెజెంట్ చేశారంట. ఇప్పుడైతే చాలా ఉన్నాయి. ఒక 4D థియేటర్ కూడా ఉంది. డాల్ఫిన్ షో ఉంటుంది. నాకైతే ఇలా జూకో, అక్వేరియంకో వెళ్ళి యానిమల్స్‌ని చూడడం చాలా ఇష్టం. మైండ్ అంతా చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. కళ్ళకు కూడా చాలా బావుంటుంది. మీకు కూడా ఇష్టమా? అయితే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలా గ్రూప్ ఆఫ్ ఫిషెస్‌ని స్కూల్ అంటారంట. చాలా బావుంది కదా! ఆ పక్కనున్నవన్నీ షార్క్స్.
అది చూసారా? క్రొకొడైల్. నాకు క్రొకొడైల్ అంటే అస్సలు ఇష్టముండదు. అసలు రెప్టైల్సే ఇష్టముండదు నాకు. చూసారుగా ప్రపంచం నలుమూలల నుండి ఎన్ని రకాల ఫిషెస్‌ని తెచ్చి ఇక్కడ ప్రదర్శిస్తున్నారో. ఇందాక మనం కింద నుంచి చూసిన క్రొకొడైల్స్ అన్నీ పైనే ఉన్నాయి. ఒక్కటి కాదు ఎన్నున్నాయో. వైట్ క్రొకొడైల్ కూడా ఉంది. నేనిదే ఫస్ట్ టైం ఒక వైట్ క్రొకొడైల్‌ని చూడడం. మీకు కూడా చూపిస్తాను రండి. అదిగోండి వైట్ క్రొకొడైల్. అబ్బా! దాన్ని చూస్తేనే ఏదోలా ఉంది. సూపర్‌గా ఉన్నాయి కదా అవి. ఇవి ఫ్లెమింగోస్. మాకు కూడా శాన్ డియాగోలో సీ వరల్డ్ ఉంది. అక్కడ కూడా ఫ్లెమింగోస్ ఉంటాయి. కానీ ఈ ఫ్లెమింగోస్ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. వాటి నోస్ చూసారా ఎలా ఉందో? స్పాచులా లాగా. ఇవే డాల్ఫిన్స్. ఇది నీమో ఫిష్. మీ అందరికీ తెలుసు కదా! ఇవి స్టార్ ఫిషెస్. అవి బతికే ఉన్నాయి. కదులుతున్నాయి కూడా. ఇదేంటో చూసారా? పీత. ఇంత పెద్ద పీతని చూడటం నేను ఇదే ఫస్ట్ టైం. అవి సీ హార్స్. అవి చాలా చిన్నగా ఉన్నాయి. నేను ఇంకా సీ హార్స్ అంటే పెద్దగా ఉంటుంది అనుకున్నాను. ఇవి సీ డ్రాగన్స్ అంట. టు బీ ఆనెస్ట్ ఇవి బొమ్మలో నిజంగా ప్రాణులో నాకైతే అర్థం కాలేదు. అదేంటో గెస్ చేయండి. దట్స్ అన్ ఆక్టోపస్. ఇదొక స్టార్ ఫిష్. ఇది మై మోస్ట్ ఫేవరెట్ సీ యానిమల్ ఫిష్
బల్లుగాని ఏమంటారో? ఫిష్ అనే అంటారా? ఈజీగా 4, 5 బల్లుగాస్ ఉన్నాయి. అండ్ చాలా క్యూట్‌గా ఉన్నాయవి. వీటిని అందరూ ముట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. నేను కూడా ట్రై చేశాను. కానీ ముట్టుకోలేదు. ఇదొక అండర్ గ్రౌండ్ ఎక్వేరియం టైప్‌లో ఉంది. పైనంతా ఎక్వేరియం ఉంది. కిందంతా వాక్‌వే ఉంది. సో, కింద నడుస్తూ పైన ఎక్వేరియంని చూసేలా. ఇది బయోలుమినెస్. కరెక్ట్‌గానే అన్నానా? బట్ దట్స్ ఓకే. సో, ఇది ఇంకొక సైడ్ ఆఫ్ అండర్ వరల్డ్ ఎక్వేరియం టైప్ అనమాట. ఇక్కడ మనం కూర్చొని ఫిషెస్‌ని ఎంతసేపైనా చూడొచ్చు. అదిగో వేల్. అది చాలా పెద్దగానే ఉంది. నాకు తెలిసి వీడియోలో చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా పెద్దగా ఉంది. నేనైతే కింద అలా కూర్చొని ఎంతసేపు చూసానంటే టైంనే మర్చిపోయాను. ఇందులోనే ఒక వైట్ టార్టాయిస్ ఉంది. అదిగో వైట్ టార్టాయిస్. చాలా పెద్దగా ఉంది అది కూడా. ఇంత పెద్ద టార్టాయిస్‌ని నేను బయట ఎప్పుడూ చూడలేదు. అక్వేరియం చూడ్డానికొచ్చిన పిల్లలైతే వాటిని చూస్తూ ఎంత ఎంజాయ్ చేశారంటే, పిల్లలకి మాత్రమే కాదు పెద్దవాళ్ళకి కూడా ఇలాంటి అక్వేరియంస్ ఒక మంచి గెటవే.
సరే మరి ఎక్వేరియం అంతా చూపించేసాను. నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమన్నా మంచి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ కూడా చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.